అన్నీ ఇట్లా పొట్టు తీయాలండి. ఒకటొకటి పొట్టు తీయాలి. పొట్టు తీస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఒకటొకటి పొట్టు తీసి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకున్నాక ఇట్లా పీల్ తీయాలన్నమాట. ఒకటి ఇట్లా పీల్ తీయాలి. చూడండి, ఇట్లా పీల్ తీయాలి. చూడండి, మనము పీల్ తీస్తే అన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. ఒకటొకటి పీల్ తీసేసేయాలి. చూడండి, అన్నీ ఇలా ఒలుచుకోవాలన్నమాట. పల్లీలు అన్నీ ఇలా ఒలుచుకోవాలి. ఇక పొట్టంతా ఇట్లా తీసేసుకోవాలి. చూడండి, పొట్టంతా అయిపోయింది. పొట్టంతా ఇట్లా తీసేసి మనకు మసాలా కాజులాగా ఉంటుంది అన్నమాట. వాటర్లో నాని పొట్టి తీసింటాం కాబట్టి కొద్దిగా ఆరినాక నూనెలో గోలించుకోవాలి. మళ్ళీ గోలించినాక మీకు చూపిస్తానండి. వేసుకుందామండి. ఒలిచినటువన్నీ ఇట్లా ఆరినాక వేసుకోవాలన్నమాట. రోస్ట్గా వేయించుకోవాలండి. ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. మసాలా పల్లి అండి. అదే పనిగా కలపకండి, సన్నగా అయిపోతాయి అన్నమాట. పల్లి మధ్య మధ్యలో కలపాలి. ఊక కలుపుతుంటే కూడా పల్లీలు అనేటివి సన్నగా అయిపోతాయి. ఊక కలపకూడదండి, మనము మాటి మాటికి కలపకూడదు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలపాలి. కలుపుతూనే పల్లి అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. లోపల నుంచి మంచిగా కాలుతాయి అన్నమాట. మనము వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అందుకోసము స్లోగా మంట మీద లో అండి మీడియంలోకి ఫస్ట్ లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎందుకంటే వాటర్లో ఉంటాయి కదా, కొంచెం సేపు లేట్ అవుతాయండి. కొంచెం ఏగనిక చాలా సేపు పడుతుంది. అప్పుడే మనకు ఎరుపు వస్తుంది అనమాట. ఎరుపు అంటే ఎరుపు గోల్డ్ వర్ణం వస్తుంది అనమాట. కాదు వేయించితే మనకు గోల్డ్ ఎట్లా వస్తుంది, గోల్డ్ కలర్ ఎలా వస్తుందో అట్లా తీసేసుకోవాలి. మధ్యలో కలపాలి. వాటర్లో నానబెట్టుకుంటాం కదండి, పల్లి అనేది ఈ టేస్ట్ వేరే ఉంటాయి అన్నమాట. మామూలుగా పల్లి వేరే ఉంటుందండి, పొట్టు తీసినది వేయించి. ఈ పల్లి అనేది వాటర్లో నాన్నాక గోలిస్తే ఇదొక టేస్ట్ మంచిగా ఉంటుందండి. మీకు ఓపిక ఉండాలండి, ఒలుచుకోవాలంటే మీకు ఓపిక ఉండి చేసుకోండి. చాలా బాగుంటాయి పల్లీలు. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు మీరు. మా వారు కూడా హెల్ప్ చేస్తారండి. మా వారు కూడా ఒలుస్తారు, పీల్ తీస్తారు. నాకు మా వారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి బోర్ వచ్చదు. నాన్న అంటే తొందరగా వచ్చేస్తుంది అండి పొట్టు. మనకు పల్లి నానిందంటే పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి, గోల్డ్ వర్ణం రావాలన్నమాట. కొంచెం దొడ్డు పల్లీలన్నీ నీళ్ళలో నానబెట్టుకుంటే బాగుంటాయండి. సన్న పల్లీలు బాగుండవు అనమాట.
మనము ఏరుకొని మంచిగా దొడ్డు ఉండేటివన్నీ మనం తెచ్చుకుంటాం కదండి పల్లీలు, దానిలో మంచి పెద్దవన్నీ ఏరి నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇట్లా గోల్డ్ కలర్ రావాలండి. ఇప్పుడు ఇది తీసేస్తానండి. చూడండి ఇట్లా గోల్డ్ వర్ణం రావాలి, ఇలా తీసుకోవాలి. మసాలాకు ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, నల్లుప్పు, చాట్ మసాలా అండి అన్ని మిక్స్ చేసుకొని వేడివేడి మీద వేయకండి. వేడివేడి మీద వేస్తే కారం అనేది బ్లాక్ అయిపోతుంది. కొంచెం చల్లగైనాక వేసుకోవాలి. చాట్ మసాలా, నల్లుప్పు, ఇంగువ, ఉప్పు, పసుపు, కారం అన్ని మిక్స్ చేసుకొని పల్లీల మీద వేసుకోవాలి. వేడి మీద వేయకండి. పల్లీలు వేడి ఉన్నప్పుడు వేయకండి. చల్లగైన తర్వాత పల్లీల మీద వేసుకుంటూ కలపాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి. కారము, ఉప్పు, నల్లుప్పు, చాట్ మసాలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ పల్లీలు చల్లగైన తర్వాత వేసుకుంటూ కలపాలి. పల్లీలు మాత్రం చల్లగా కావాలండి. చల్లగా అయితేనే బాగుంటాయి అన్నమాట. వేడి మీద వేయకండి. కారము నల్లగా అయిపోతుంది అన్నమాట, బ్లాక్ అయిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకొని పల్లీలు చల్లగైనాక కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కొంచెం పైన కింద మిక్స్ చేసుకుంటూ తగ్గిలించుకుంటూ పల్లీలకి వేయాలండి. మీ దగ్గర ఆమ్చూరు ఉంటే కూడా వేసుకోండి. చూడండి కొంచెం కారం వేసుకుంటూ కలపాలి. అన్ని మసాలా కలిపి పెట్టుకున్నాను కదండి, అదంతా ఇట్లా వేసుకుంటూ కలపాలి. మళ్ళీ చూపిస్తానండి మొత్తం కలిపినాక. చూడండి కారం కలిపినాక పల్లీలు ఇలా అన్ని కలుపుకోవాలండి. మీరు కూడా చేసుకోండి. ఈవినింగ్ స్నాక్ బాగుంటాయండి. ఓపికతో చేసుకోండి, బాగుంటాయి.